నంబి ఆగండి, భరణి వదలండి. మీరిప్పుడు భరణి వదలకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా, కొట్టేస్తాను. కొట్టు. ప్లీజ్ నంబి, అర్థం చేసుకో. బాగా అర్థమయ్యారు. ఎక్కుబండి. ఎక్కడికి? ఇంటికి. అంతేనా? అంతే. సరే, నేను కూడా వస్తాను. ఏం చేస్తాం, మీరు పెద్దవాళ్ళైనా పెద్ద మనసు చూపించట్లేదు కదా. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఉండేది ఎలాగో పక్క పక్కనేగా. మీరు మీ బైక్లో రండి, మేం బుల్లెట్లో వస్తాం. మళ్ళీ పారిపోవడానికి ప్లాన్ వేశారా? మీ యదవేషాలు నా దగ్గర కాదు. నువ్వు కూడా ఈ బండి ఎక్కి కూర్చో. నేను కూర్చోను. ట్రిపుల్స్ వెళ్ళడం చట్టరీత్యా నేరం. అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళొచ్చు. వచ్చి కూర్చో. మరి అంత పట్టుదలేంటి? పని వదలొచ్చు కదా, మేము వస్తాం. అయినా నేను రాకుండా బన్నీ రాడు. మామా, ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించు మామా. ఈ ఒక్క విషయమేరా నన్ను నా విలువల్ని రోడ్డు మీద పడేసింది. ఎలా బండిస్తాను? నంబి, బన్నీ రాడు. వాడు వచ్చేదేంటి, నేనే తీసుకెళ్తాను. త్రిపుర, నంబి ఏం చేస్తున్నావు? నేను రాను. నీ ఇష్టం. ఆగు నంబి, నేను వస్తాను. మీకు విషయం అర్థం కావట్లేదు. భరణిని మా వాళ్ళు చూశారంటే బ్రతకనివ్వరు. సరే, మీకు మీ మేనల్లుడి మీద ప్రేమ లేకపోయినా నాకుంది. తనని కాపాడుకోవడం కోసమైనా నేను వస్తాను. బండే పోయింది. ఏం మాట్లాడుతున్నావు పెద్దబాబు? మాకేం అర్థం కావడం లేదు. ఈ జిత్తులు మరిదేం చేసింది? అన్ని చేయకూడని పనులే కదమ్మా చేస్తుంది. చెల్లిని వాణ్ణి మళ్ళీ తప్పించింది. అత్తయ్యగారు, కాఫీ అక్కడ పెట్టు. అత్తయ్యగారు, ఎస్ఐ గారు త్రిపుర గురించి ఏమైనా చెప్పారా? చెప్తే నీకు చెప్పనా కృష్ణవేణి? అయ్యో, వేరే విధంగా అనుకోద్దు అత్తయ్య గారు. కన్న కూతురు కదా, దాన్ని ఎప్పుడు చూద్దామా అనిపిస్తుంది, అంతే. నీ కడుపు తీపి నాకు అర్థమవుతోంది కృష్ణవేణి. నేను నా మనవరాల్ని ఎప్పుడు చూస్తానా అనే ఎదురు చూస్తున్నాను. నీకున్న ఆరాటం నాకు ఉంది. ఆ దేవుడికి మన మీద దయ కలగడం లేదు. ఇంకా మనల్ని పరీక్షించి వేదనకి గురి చేస్తున్నాడు. ఏంటిదంతా? ఇదా పెరియా బాబు, మీరు మొదలుపెట్టిన దానికి ముగింపు. ఇది ముగింపులా లేదే? నిజమే పెరియా బాబు, నా జీవితం ఇప్పుడే ఆరంభం అవుతుంది. ఏంటి, మీ అన్నయ్యని కాపాడడం కోసం కొత్త నాటకం మొదలుపెట్టావా? ఇది నాటకం కాదు పెరియా బాబు, వాస్తవం. ఏది వాస్తవం గ్రహించలేని అమాయకుని కాదు నేను. నువ్వెన్ని వేషాలేసినా మేమనుకున్నదే జరుగుతుంది. ఏది జరుగుతుందో జరిగాకే తెలుస్తుంది కదా పెరియా బాబు. వల్లి, పెద్దబాబు ఆగు. మహాదేవన్ గారు, ఏంటిదంతా? ఏం చేయడానికి వచ్చారు? చూడండమ్మా,
చెయ్యకూడదైతే మేము చెయ్యాలనుకోవటం లేదు పెద్దమ్మ గారు. పెళ్ళైన ఆడపిల్లని అత్తవారింటికి సాగనంపేటప్పుడు చెయ్యాల్సిందే చేస్తున్నాం. ఏదో మా తాహతు తగ్గట్టు కాదనకండమ్మా. సరే అనడానికి అసలు వీళ్ళ పెళ్లి ఎలా అయిందో ఎందుకైందో మీకు తెలీదా? ఏం తమాషాగా ఉందా? కావాలని రెచ్చగొడుతున్నారు? అయ్యో లేదండి, ఆచారం. ఏంటి ఆచారం? అక్క, నీకింకా అర్థం కావడం లేదా? సారె పేరుతో ఈవిడ గారు ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవడానికి వచ్చింది. అది ఈ జన్మకి జరగదు. ఈ జన్మకు ఇక నా మెట్టినిల్లు ఇదే అండి. నువ్వు అనుకుంటే సరిపోతుందా? సారె లేదు గారె లేదు, వెళ్ళండి. అలా అనకండమ్మా. సాంప్రదాయాలను ఆచారాలను గౌరవించే కుటుంబం మీది. ఏది ఎలా జరిగినా జరిగిపోయింది. ఇక అయిపోయిన దానికి అవలేదని చెప్పలేం. ఆడపిల్ల మెడలో తాళి అనేది పడ్డాక ఇక అమ్మాయి మా ఇంటి అమ్మాయి కాదు, మీ ఇంటి పిల్లే. ఎంత కాదనుకున్నా మనం పాటిస్తున్న ధర్మాన్ని తప్పకూడదమ్మా. తెచ్చిన సారిను తిప్పి పంపకూడదమ్మా. అది పుట్టినింటికి మెట్టినింటికి కూడా అశుభం. శుభాలనేవి ఈవిడుండగా జరగవులేండి. అది కాదమ్మా. ఏంటి అది కాదు ఇది కాదు చెప్తుంటే అర్థం కావడం లేదా? జరిగింది అసలు పెళ్ళే కాదంటుంటే ఈ గోలేంటి? ఈవిడ గారిని పెద్దంటి పెద్ద కోడల్ని చేసేయాలనుకుంటున్నారా? మేమేమీ చేయలేదండి, మీరే చేస్తున్నారు. చేసుకునేలా చేసావు. పెరియబాబు, ఇందులో ఎవరి తప్పు లేదు. అంతా భగవంతుడు లేలా. మీ ఇద్దరికీ ముడిపెట్టి ఉంది, అయ్యింది. ఆ ముడిని విప్పాలనుకోకండి. ఏంటండి ఏదో బలంగా కూడబలుకొనొచ్చినట్టున్నారు? మీ మనవరాల్ని ఏదో ఒక విధంగా ఆయన ఇంటికే అంటకట్టాలని నిర్ణయం చేసుకున్నారా? అలాంటి ఆలోచనలు మాకు లేవండి. మరి ఇవేంటండి? నా మెళ్ళో 3 ముళ్ళు వేశారు కాబట్టి, నా స్థానం ఇక్కడే కాబట్టి. సత్యవల్లి, నువ్వు చేస్తున్న పద్ధతి నాకు నచ్చడం లేదు. నీ ఆలోచన విధానం సరైనది కాదు. తప్పు చేస్తున్నావు. ఆలోచించే చేస్తున్నాను పెద్దమ్మగారు. ఏం చేయాలనుకుంటున్నావు? ఎదురు తిరిగి ఏం చేస్తుంది? ఒక్క దెబ్బకు చస్తుంది. ఒక్కొక్కసారి నొప్పి కలిగేలా కుట్టి తప్పించుకుంటుంది పెరియబాబు. ఓ అవునా? మరైతే ఇక్కడి నుంచి తప్పించుకొని బయటికెళ్ళి పోరాడు. ఇక నలుగురు గురించి కూడా నేను ఆలోచించను. ఏదైతే అది అవుతుంది. పో. వెళ్ళు. ఆగు పెద్దబాబు.